హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అలాగే చార్టెడ్ వెల్త్ మేనేజర్ అయిన పద్మజాజీ. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. నమస్తే అండి. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. కాకపోతే ఉమెన్ మాత్రం ఎప్పుడు కూడా వెనకబడిపోయి ఉన్నారు ఈ నాలెడ్జ్కి సంబంధించి. ఈవెన్ దో వాళ్ళు మంచి మంచి జాబులు చేస్తున్న ఐటీ రంగంలో, ఫార్మా రంగంలో ఉన్న ఎక్కువ ఉమెన్ కూడా ఫైనాన్షియల్గా ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి, వాళ్ళ దగ్గర ఉన్న మనీని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియదు అనమాట. అసలు గవర్నమెంట్ కానీ లేకపోతే కొన్ని సంస్థలు ఉమెన్ కోసం ఎలాంటి అసెట్ క్లాసెస్ బిల్డ్ చేశాయి అనే విషయాలు కూడా చాలా మందికి తెలియదు. ఈ రోజు ఎపిసోడ్లో ఏదైనా 5 టిప్స్ ఇస్తారా, ముఖ్యంగా ఉమెన్ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వడానికి? తప్పకుండా అండి. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. సో బేసికల్గా ఉమెన్ చాలాసార్లు భయపడుతూ ఉంటారు ఇన్వెస్ట్మెంట్ అంటే. అదేదో రాకెట్ సైన్స్ అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఇది చాలా సింపుల్ అండి. అండ్ చాలామంది నా యొక్క కెరియర్లో కూడా చూశాను, ఉమెన్ హూ ఆర్ ఎర్నింగ్, ఎవరైతే సంపాదిస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ డెసిషన్స్ అన్నది వాళ్ళ హస్బెండో లేకపోతే ఫాదరో తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అన్నది చాలా మటుకు తక్కువగా ఉందని చెప్పాలి. సో ఇవన్నిటిని ఓవర్కమ్ చేయాలి అంటే కనుక ఒక సింపుల్ 5 టిప్స్ చెప్తానండి, సజెషన్స్ విచ్ విల్ బీ హెల్పింగ్ దెమ్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్ఫ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్, అంటే ఎలాంటి ఫైనాన్షియల్ సిచ్యుయేషన్స్లో అయినా వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫస్ట్ వచ్చి ఫైనాన్షియల్ లిటరసీ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. అసలు రకరకాల ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి, అండ్ ఏ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో ఎంత రిటర్న్స్ వస్తున్నాయి, గవర్నమెంట్ ఎంత ఉన్నాయి, రిస్క్ ఎంత, అలాగే రిటర్న్స్ ఎంత అన్నవి, దీస్ ఆర్ ద బేసిక్ ఆస్పెక్ట్స్ అండి విచ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ యాజ్ అ ఉమెన్. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకి ఒకవేళ కనుక మ్యారీడ్ ఉమెన్ అయితే కనుక మనము ఏ ప్రాపర్టీ తీసుకున్నా హస్బెండ్తో పాటు జాయింట్గా తీసుకోవటం అన్నది చాలా బెనిఫిషియల్. ఎందుకంటే వీ విల్ బీ ఏబుల్ టు హ్యావ్ అన్ ఐడియా అబౌట్ అసెట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ద లైబిలిటీ కూడా అర్థమవుతుంది. అండ్ మనకి ట్యాక్స్ పరంగా కూడా చూసుకుంటే ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే అంటే సెక్షన్ 24లో వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ కెన్ అవైల్ దట్ ఇంట్రెస్ట్ ఎగ్జంప్షన్. ఓకే, సో అది బెనిఫిట్లో కూడా మనకు వస్తుంది. సో హ్యావింగ్ అ జాయింట్ ప్రాపర్టీ ఈజ్ ఇంపార్టెంట్. అలాగే ఒక మ్యారీడ్ ఉమెన్ తన పుట్టింటి నుంచి జ్యువెలరీ తెచ్చుకుంది. ఓకే, సో ఆ జ్యువెలరీకి సపరేట్ ఒక లాకర్ తన కోసం పెట్టుకోవటం అన్నది కూడా ఇంపార్టెంట్. సో జాయింట్గా లాకర్ ఉన్నా కూడా తనకంటూ ఒక సపరేట్ లాకర్ పెట్టుకోవాలి. అలాగే కెరీర్ ఆస్పెక్ట్లో చాలామంది సంపాదిస్తున్న కొన్ని ఉమెన్కి బ్రేక్స్ అన్నవి యూజువల్గా ఉంటూ ఉంటాయి, వాట్ ఎవర్ మెటర్నిటీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్లో. సో ఇలాంటి రిటైర్మెంట్ ఫండ్ అన్నది క్రియేట్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ బ్రేక్స్ మూలంగా వాళ్ళు కొంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అన్నది చేయటము చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళ యొక్క కెరియర్ గ్రాఫ్ చూసుకుంటే మామూలుగా మెన్ ఎన్ని సంవత్సరాలు అయితే వాళ్ళు పనిచేస్తారో అన్ని సంవత్సరాలు ఉమెన్ పనిచేసే అవకాశం అన్నది కొంచెం తగ్గుతుంది. అలాగే లాంగివిటీ, అంటే ఓవరాల్గా లైఫ్ లాంగివిటీ కూడా చూసుకుంటే ఉమెన్ సర్వైవ్ మోర్ దెన్ మెన్. సో వీళ్ళకి రిటైర్మెంట్ కార్పస్ అన్నది చాలా పెద్దది అండ్ ప్రాపర్గా అన్నది బిల్డ్ చేసుకోవాలి. సో అదొకటి ఇంపార్టెంట్ థింగ్. అండ్ లాస్ట్కి వచ్చి లైక్ దే నీడ్ టు హ్యావ్ ఎ సెపరేట్ బ్యాంక్ అకౌంట్ ఫర్ దెమ్సెల్ఫ్ ఒకటి, అండ్ అలాగే జాయింట్ ఫ్యామిలీ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ కోసం ఒక సపరేట్ బ్యాంక్ అకౌంట్ కూడా పెట్టుకోండి. కానీ తన యొక్క ఇన్వెస్ట్మెంట్స్, తన యొక్క రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి మటుకు తన ఇన్వెస్ట్మెంట్ సపరేట్గా ఒక బ్యాంక్ అకౌంట్ పెట్టుకోవటం అవసరం. సో ముఖ్యంగా ఇలాంటివి వాళ్ళు పాటించాల్సిన వాటిలో ముఖ్యమైన విషయాలు అంటారు. అండ్ ముఖ్యంగా మెన్తో కంపేర్ చేసినప్పుడు ఉమెన్ ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా ఫైనాన్షియల్గా? ఎస్ అండి. వెన్ ఉమెన్ ఎస్పెషల్లీ ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్లోనూ ఒక డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ అన్నవి ఉంటాయి. ఫర్ సపోజ్ ఒక 20-year-old గర్ల్ అనుకోండి, తను ఇమీడియట్గా జాబ్ జాయిన్ అయిన వెంటనే ఫస్ట్ తన ఇన్వెస్ట్మెంట్ స్టార్టింగ్ అంతా వాళ్ళు ట్రావెల్ కానీ లేకపోతే కనుక వాళ్ళ డ్రీమ్ వెడ్డింగ్ కనో సేవ్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి ఆస్పెక్ట్స్లో వాళ్ళు షార్ట్ టర్మ్ కైండ్ ఆఫ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లైక్ 3 to 4 years తర్వాత అది తీసుకుని వాళ్ళు వాడుకునేటట్టుగా. దానికి కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. అలాగే ఒక ఏజ్ 30కి వచ్చేసరికి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉంటాయి. సో ఆ రెస్పాన్సిబిలిటీస్లో లైక్ ఇన్వెస్ట్మెంట్ మోస్ట్లీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ మీద లేకపోతే చిల్డ్రన్ మ్యారేజెస్ మీద వాళ్ళ సేవింగ్ అన్నది చేయటం మొదలెట్టాలి. సో దానికి కూడా రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి మ్యూచువల్ ఫండ్లోను సుకన్య సమృద్ధి అనే విచ్ ఆర్ ట్యాక్స్ ఫ్రీ. సో దీస్ ఆర్ ఆల్ డీటెయిల్స్ విచ్ దే హ్యావ్ టు అండర్స్టాండ్. నెక్స్ట్ వచ్చి 40 years ఏజ్లో డెఫినెట్లీ ఇంకా నెక్స్ట్ 20 yearsలో దే హ్యావ్ టు రిటైర్.
సో ఆ ఆస్పెక్ట్లో దే హ్యావ్ టు డెఫినెట్లీ థింక్ అబౌట్ దేర్ ఓన్ రిటైర్మెంట్ కార్పస్. సో ఒక మంచి రిటైర్మెంట్ కార్పస్ కోసం అనేసి వాళ్ళు మేజర్ 10-20% ఆఫ్ దే శాలరీ సేవ్ చేసుకోవటం మూలంగా వాళ్ళ నెక్స్ట్ ఫ్యూచర్ అంతా సెక్యూర్ ఉంటుంది. వండర్ఫుల్ మ్యామ్. అండ్ మోరోవర్ చాలా విషయాలు ఇంకా తెలుసుకోవాల్సినవి కూడా ఉన్నాయి. ఉమెన్కి సంబంధించిన పథకాలే మాత్రమే కాకుండా జనరల్గా ఎవరైనా సరే ఫైనాన్షియల్గా సెక్యూర్ అవ్వడానికి వాళ్ళు ఇన్కమ్ని ఎలా మేనేజ్ చేయాలనే మెయిన్ పాయింట్స్ కూడా. సో అవన్నీ కూడా వచ్చే ఎపిసోడ్లో కంపల్సరీ డిస్కస్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో